స్వప్న గురించి ఏం ఆలోచించారండి? ఇంకా తన నిర్ణయం ఏం చెప్పలేదు కదా. చెప్పలేదంటేనే అర్థమవుతోంది తనకి పెళ్ళంటే ఇష్టం లేదని. ఆ మాట అయినా తను మనకి చెప్పాలి కదా. సరే, ముందు వెళ్ళి మీరు ఆ వసంత్తో ఈ పెళ్లి జరగదని చెప్పేయండి. హాయ్ మామయ్య గారు. హాయ్. హాయ్ వసంత్, హౌ ఆర్ యూ? ఫైన్ మామయ్య గారు. మీరు? కూర్చో. బాగున్నాను. అవును, నువ్వేదో క్యాంప్కి వెళ్ళావని చెప్పారు. క్యాంప్ కి వెళ్ళలేదు మావయ్య. ఎందుకు? అది స్వప్నతోనే చెప్పాలి మావయ్య. స్వప్న, స్వప్న, స్వప్న. సర్ప్రైజ్! నేను వస్తాను, నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నువ్వు రావడమే మంచిదైంది. నా ప్రోగ్రామ్ ఎందుకు క్యాన్సిల్ అయిందో తెలుసా మీకు? ఎల్లుండి మంచి రోజంట. ఇంకా లేట్ చేయకుండా మనం ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసుకుంటే మంచిదని శాస్త్రి గారు చెప్పారు. అప్పుడే ఎంగేజ్మెంట్ ఏంటి బాబు? మేం పూర్తిగా ఏ నిర్ణయం తీసుకోలేదు. స్వప్నకి నాకు ఓకే అయినప్పుడు మీ నిర్ణయంతో నాకు పనే ఉంది అత్తయ్య గారు. ఏం బ్రదర్, నీకేమైనా అబ్జెక్షన్ ఉందా? ఉన్నా నో ప్రాబ్లం. నేను తాళి కట్టే స్వప్న కదా. ఏ స్వప్న, నువ్వేమంటావు? తనకి నిర్ణయం తీసుకోవడానికి కొంచెం టైం కావాలి బాబు. ఏం స్వప్న, నీకు నిజంగా టైం కావాలా? టైం కావాలని తను అడుగుతున్నారు కదా. స్వప్న అడగట్లేదు కదా. మౌనం అర్ధాంగీకారం. అన్నీ అందరితో చెప్పలేరు. పేరెంట్స్ తో మాట్లాడుతున్నారు కదా. స్వప్న, నువ్వు చెప్పు. నీకు ఇంకా ఆలోచించుకోవడానికి టైం కావాలా? అవసరం లేదని ఒక్క మాట చెప్పు. 2 డేస్ లో మన ఎంగేజ్మెంట్ అయిపోతుంది. ఏం మావయ్య గారు, మీరేమంటారు? నా కూతురు ఇష్టమే నా ఇష్టం. స్వప్నకి ఇష్టం లేదు మామయ్య. అలాగని నేను నీతో చెప్పానా? నా నిర్ణయాల మీద నీకు అధికారం ఎవరిచ్చారు? అది కాదే, నాకు ఈ పెళ్లి ఇష్టమే. 2 డేస్ లో ఎంగేజ్మెంట్ కి ఏర్పాట్లు చేయండి. యాహూ! విన్నారా అత్తయ్య గారు? విన్నారా మావయ్య గారు? స్వప్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. థ్యాంక్స్ బ్రదర్. మా ఎంగేజ్మెంట్ కి నువ్వే దగ్గరుండి అన్ని పనులు చూసుకోవాలి. ఉంటాను మావయ్య గారు. నేను వెళ్ళి మా మమ్మీతో డాడీతో గుడ్ న్యూస్ చెప్పాలి. అలాగే శాస్త్రి గారితో కూడా చెప్పాలి. శాస్త్రి గారు, వచ్చేస్తున్నా. అల్లుడు పెళ్లి చేసుకోవద్దంటే నువ్వు మొండిగా చేసుకుంటానంటావేంటి? ఒక్కసారి నీ మెడలో 3 ముళ్ళు పడ్డాయంటే నీకు నిర్ణయం మార్చుకునే అవకాశం పోతుంది. మొదటిసారి పెళ్లి చేసుకునే ముందే నువ్వు ఈ మాట చెప్పుంటే ఎంతో బాగుండేదమ్మా. మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితం మీద ఎంత ప్రభావం చూపిస్తాయో అర్థం చేసుకునేదాన్ని. నువ్వప్పుడు కాదు, ఇప్పుడు తప్పు చేస్తున్నావు. నాన్న డ్రింక్ చేస్తాడు. ఆ విషయం ఇంట్లో అందరికీ తెలుసు. తాగాలి అనే ఆలోచన మొదలైనప్పుడు నాన్నకది ఆలోచన కాదు, సరదా. అది తప్పని తెలిసిన వాళ్ళు చెప్పినా వినరు. ఒక వయసు తర్వాత ఆ సరదాలు అలవాట్లుగా మారతాయి. అప్పుడు చేసేది తప్పని తనకే తెలిసినా తాగడం మానేయలేడు. ఎందుకో తెలుసా? తప్పులు మొదట్లో ఆనందాన్నిస్తాయి, తర్వాత అవసరంగా మారతాయి. నా రెండో పెళ్లిలో నా ఇష్టం కంటే బాధ్యతే ఎక్కువగా ఉంది. నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయండి నాన్న. స్వప్న, మీరేం మాట్లాడరేంటండి? తనది నడిపించే వయసు కాదు, నిర్ణయం తీసుకునే వయసు. ఇప్పుడు నువ్వు కొత్తగా కూతురు చెయ్యి పట్టుకొని నడక నేర్పించమంటున్నావు. నేనా పని చేయలేను. స్వప్న పెళ్లి చేసుకుంటే చేసుకోని అల్లుడు, నువ్వేం బాధపడకు.
ఒక మంచి సంబంధం చూసి నువ్వు కూడా పెళ్లి చేసుకొని దానికి బుద్ధొచ్చేలా చెయ్యి. మీ కూతుర్ని మీకంటే ఎక్కువగా నేను ప్రేమించాను అత్తయ్య. తను వద్దన్నా గాని నేనెలా వదిలేసుకుంటాను? స్వప్నకి నేను భర్తగా ఉంటానో లేదో నాకు తెలీదు, కానీ స్వప్న మాత్రం ఎప్పటికీ నా భారీగానే ఉంటుంది. హాయ్ నాన్న, నువ్వేంటి ఇంటికి వెళ్లకుండా ఇక్కడ కూర్చున్నావు? ఆ కంట్లో నీళ్ళేంటి? ఏడుస్తున్నావా? హ! నీకు ఏడుపు కూడా వస్తుందా? ఇదేదో చిత్రంగా ఉందే. ఈ ఏడుపు దేనికి? నేను చావనందుకా? లేదా నీ ప్రియాతి ప్రియమైన మేనల్లుడికి బుల్లెట్ తగిలినందుకా? తండ్రి బాధ కూతురికి తెలియాలంటే తన తల్లి అవ్వాలమ్మా. అప్పుడే పిల్లల గురించి అమ్మా నాన్న ఎలా బాధపడతారో తెలుస్తుంది. ఊరుకో నాన్న, జోక్ చేయకు. ఈరోజు ఏప్రిల్ 1 కూడా కాదే. జోక్ కాదమ్మా. నిన్నెవరో కిడ్నాప్ చేశారని తెలియగానే నేనెంత బాధపడ్డానో తెలుసా? నీకో విషయం చెప్పనా? బావ చేతికి తగిలిన బుల్లెట్ నా గుండెలకో తలకో తగిలిపోయుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకో తెలుసా? నీలాంటి తండ్రికి కూతురునైనందుకు. నువ్వు ఒక అసమర్థుడు. పిల్లల ఇష్టాల కోసం ఏమీ చెయ్యలేని ఒక చేతకాని తండ్రి. కూతురు ఏడుస్తుంటే ఆనందపడే సైకో తండ్రివి. నేనేం చేసినా నీ మంచి కోసమేనమ్మా. నా మంచి కోసం నువ్వేం చేశావు? నువ్వు సుమిత్ర కూతురివి కాదని నువ్వే మీ అమ్మతో చెప్పేసి నా దగ్గరికి వచ్చేయి. అప్పుడు అప్పుడు నీకోసం ఏం చేస్తానో చూడు. ఇప్పుడేం వెలగపెడుతున్నావు? ఇంకా అప్పుడేం వెలగపెడతావు? మహాతల్లి మా అమ్మ నిన్ను భరించలేక పైకి పోయి పుణ్యాత్మురాలిగా మిగిలిపోయింది. బతికుంటే రోజుకి ఒకసారి చచ్చుండేది. ఆ బాధ కూడా నేనే అనుభవిస్తున్నానమ్మా. అనుభవించద్దు నాన్నా. నాకు సంబంధించి నువ్వేది పట్టించుకోని అవసరం లేదు. తండ్రిని కదమ్మా, మర్చిపో. బంధం కదమ్మా. తెంపేసుకో. నువ్వు నా కూతురివి. పురిట్లోనే పోయిందనుకో. నువ్వు కనిపించకుండా పోయావంటేనే చచ్చిపోవాలనిపించిందా? నువ్వంత తేలిక చావు నానా. నువ్వింకా చాలా చూడాలి. నేను యావదాస్తికి వారసురాలను అవ్వడం నువ్వు చూడాలి. బావ నా మెళ్ళో తాళి కట్టడం నువ్వు చూడాలి. నువ్వింక మారవా? నా చావు కూడా నన్ను మార్చలేదు. నువ్వింత మూర్ఖంగా తయారయ్యావేంటమ్మా? స్వార్థంతో కూడుకుపోయిన దీపలాంటి వాళ్ళు, నమ్మించి మోసం చేసే బావలాంటి వాళ్ళు కళ్ళ ముందే కూతురు దూరం అయిపోతున్నా, చచ్చిపోయిందని నీ కన్న తల్లి అబద్ధం చెప్పినా అలాగే ఉండిపోయిన నువ్వు కూడా తండ్రిలా ఫీల్ అవుతున్నావంటే సిగ్గుచేటు నాన్నా. ఇక్కడే కూర్చుని మొసలి కన్నీరు కార్చింది చాలు. నాకేం కాదు, నువ్వెళ్ళు. నువ్వేమన్నా నేను భరిస్తానమ్మా. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండమ్మా. పెళ్లి చేసుకో, హాయిగా కాపురం చేసుకో. థ్యాంక్ యూ సో మచ్ నాన్నా. నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయి. తదాస్తు దేవులు తిరుగుతూ ఉంటారు. నీ మాటలు విని తదాస్తు అనే ఉంటారు. బయలుదేరు. అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్త. ఉమ్. నీ నాటకాలు నాకు తెలుసు నాన్నా, కానీ నేను మారను. ఏదైతే చేస్తానని మీరంతా భయపడుతున్నారో అదే చేస్తాను. ఎవరు అడ్డుపడతారో నేను చూస్తాను. పిలవచ్చు కదా. ఏ నీ చిన్న మరదలు వచ్చి తీస్తుంది అనుకున్నావా?
ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏమైంది నీకు? అమ్మకంటే ఏమీ తెలీదు. నీకన్నీ తెలుసు కదా. ఏం తెలుసు? వెళ్ళేటప్పుడు నాతో చెప్పి వెళ్ళావా? మీ అమ్మ ఏడుస్తుంది కదా. నేను కూడా ఏడుస్తున్నాను బావా. నీకు బుల్లెట్ తగిలిందని తెలిసిన దగ్గర నుంచి నీతో మాట్లాడలేక, నా బాధ చెప్పుకోలేక లోపల ఏడుస్తున్నాను. దీప, నాకేం కాలేదు కదా. అందరికీ చెప్పినట్టు నాకు చెప్పొద్దు బావా. ఇది నువ్విచ్చిన బ్రతుకు. ఇది మన రేపటి వెలుగు. నీకేమైనా అయితే మేమంతా అనాథలం అయిపోతాం కదా. మా కోసం ఆలోచించాలి కదా. ఊరుకో దీపా. ఊరుకోవడం కాదు, అది నాతో ఛాలెంజ్ చేయడం, అత్తకి కలర్ అవ్వడం, కనిపించకుండా పోవడం, నీకు గాయం అవ్వడం, ఇదంతా చూస్తుంటే నేను ఊహించలేని ప్రమాదం ఏదో భవిష్యత్తులో జరగబోతుంది అనిపిస్తోంది. అంతా నీ భ్రమ. కాదు బావా, ఆ జ్యోత్స్న నమ్మడానికి వీల్లేదు. మీ అమ్మ బతుకుతుందే జ్యోత్స్న కోసం. అది మనకి చాలా స్పష్టంగా అర్థమైంది కదా. అందుకే కదా మనం నిజం చెప్పలేకపోతున్నాం. చెప్తే మీ అమ్మ బతకదు. అది దాని బలం. ఇది అడ్డు పెట్టుకునే దానికి నచ్చినట్టు ఆడుకుంటోంది. ఆ వైరాగాడు గట్టిగానే బుద్ధి చెప్పాడు కదా. అదంతా నిజమేనంటావా బావా? ఏంటి అనుమానం? ఎవరు? ఇంకెవరు? మన కిడ్నాపర్ వైరాగాడు. నీకెందుకు ఫోన్ చేస్తున్నాడు? పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు కదా. భయంతో ఫోన్ చేసి ఉంటాడు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాను, సైలెంట్ గా ఉండు. ఏంటి కిడ్నాపర్, ఎక్కడ దాక్కున్నావు? సైలెంట్ గా రై ఏం దెబ్బ కొట్టావురా? నా ఫ్యామిలీ జోలికి వస్తే వదిలేస్తానని ఎలా అనుకున్నావురా? నీ కారణంగా 2 సార్లు మోసపోయాను. మరోసారి రివెంజ్ లాంటివేం ప్లాన్ చేయకమ్మా. నువ్వు కాల్చిన బుల్లెట్ జస్ట్ నా చేతిని రాసుకుంటూ వెళ్ళిందంతే. ఈసారి అదే బుల్లెట్ నీ వైపు తిరిగితే ఎక్కడ తగులుతుందో కూడా తెలీదు. అయితే బుల్లెట్ తిరగాల్సింది నా వైపు కాదురా, నీ బుజ్జి మరదలు జ్యోత్స్న వైపురా. నా మరదలను అడ్డు పెట్టుకునే కదా 30 కోట్లు కొట్టేయాలనుకున్నావు. రేయ్ కార్తీక్, వైరాగాడికి గట్స్ ఉన్నాయిరా. జస్ నేను దొంగనా కొడుకుని ఒప్పుకుంటాను, కాని నీ మరదలు చాలా పెద్ద దొంగరా. కాళ్ళ దాకా వచ్చిన డబ్బులు చేతిదాకా రాకపోయేసరికి నోరు అదుపు తప్పుతున్నట్టుంది. అందుకే నిజాలు మాట్లాడుతున్నాను. పోలీసులకి దొరుకు, మిగతా నిజాలు వాళ్లే కక్కిస్తారు. అప్పుడు నీ మరదలు కూడా నాతో పాటు కోర్టుకు రావాల్సిందే, సాక్ష్యం చెప్పడానికా? శిక్ష వేయించుకోవడానికి. తనేం చేసిందిరా? నన్ను కూడా మోసం చేసిందిరా. ఇదో కొత్త డ్రామానా? అసలు ఈ కిడ్నాపే పెద్ద డ్రామారా. అదంతా జ్యోత్స్న ప్లాన్. జ్యోత్స్న మీద కోపం ఉంది. నాకు జరిగిన అన్యాయానికి నీ మరదల్ని కిడ్నాప్ చేసి ఓ 20 కోట్లు వసూలు చేద్దాం అనుకున్నాను. కాని నీ మరదలు చాలా పెద్ద కిలాడిరా. తనను ఒకసారి నమ్మి నేలమట్టం అయిపోయాను. అయినా నాకు బుద్ధి రాలేదు. మా వాళ్ళు ఎంత అడిగినా ఇస్తారు. నువ్వు ఒక 30 కోట్లు అడుగు, నీకు 20 కోట్లు, నాకు 10 కోట్లని బేరాలాడు. ఎలా ఫోన్ చెయ్యాలి, ఎలా మాట్లాడాలి, ఎలా అడగాలి, మొత్తం 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 స్కెచ్ అంతా నీ మరదలదేరా. కాని నేను జస్ట్ నీ మరదలు చెప్పినట్టు చేశానంతే. కాని చేతికి డబ్బు రాగానే దాని బుద్ధి చూపించింది. మొత్తం కొట్టేద్దామని ఆ దొమ్మిలో నన్నే లేపేపోయింది. ఆ కోపంతోనే జ్యోత్స్నని షూట్ చేశాను. నువ్వు అడ్డుపడి కాపాడా. నువ్వు తప్పించకపోయుంటే నీ మరదల ఫోటోకి దండపడుండేది. రేయ్, ఫైనల్ గా మీరు అంతా ఒకటే. రాళ్లు మిగిలింది నాకు. రేయ్, కాని ఒక్క మాట నిజంరా, నీ ఫ్యామిలీకి నేను డేంజర్ అనుకుంటున్నావు. కాదురా, నీ ఫ్యామిలీకి నీ మరదలే డేంజర్. అరే, అసలు అది మీ ఫ్యామిలీనే కాదురా. మీరంతా ఎలా భరిస్తున్నారో నాకు తెలియదు, కానీ
ముందైతే దాని ఇంట్లో నుంచి బయటికి తరిమేయండిరా. జ్యోత్స్న గురించి తెలిసిన ఎవడైనా ఇలాగే నాలాగే మాట్లాడతాడ్రా. అరే, అది నీ ఇంటి దొంగరా. నాలాంటి కంత్రిగాడినే నీ మరదలు జ్యోత్స్న మహాముదు. ఉంటాను. ఎక్కడున్నావు? నేనింక దొరకనుగా. నువ్వు చెప్పేదంతా నిజమని ఎలా నమ్మాలి? జ్యోత్స్న అరుస్తుంది, ఏడుస్తుంది. తన ఒంటి మీద ఒక్క దెబ్బైనా ఉందా? పోనీ చిన్న గీత కూడా ఉండదు. నేను దాన్ని కిడ్నాప్ చేయలేదు. అరే, అదే నన్ను కిడ్నాప్ చేసినట్టుందిరా. ప్లీజ్ రా, జ్యోత్స్నాతో కొంచెం జాగ్రత్తగా ఉండు. పాత బాకీ అలాగే ఉంది. నేనైతే రివెంజ్ తీర్చుకోవడానికి మళ్ళీ వస్తా. ఉంటా. నేను చెప్పాను కదా బావా, అది మారదు. అవకాశం దొరికిన ప్రతిసారి అన్నం పెట్టిన చేతిని ఎన్నిసార్లైనా కొరకడానికి సిద్ధంగా ఉంటుందని. వాడితో చేతులు కలిపి డబ్బులు కొట్టేయాలని చూస్తుంది. అసలు వాడిలా షూట్ చేయడానికి కారణం జోస్నే. దాన్నేం చేద్దామో చెప్పు బావా. వైరాగాడు పగతో ఉన్నాడు కాబట్టి ఈ కిడ్నాప్ అంతా నిజమే అనుకున్నాను. ఈ కిలాడి వాడితో కలిసిపోయి మొత్తం డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేసిందని నాకెప్పుడే అర్థమైంది. నిజం తెలిసాక దాన్నేమీ చేయకుండా ఉండడం నా వల్ల కావడం లేదు. ఏం చేద్దామో చెప్పు బావా. ఈ రాత్రి తెల్లారిని పెద్ద మేడం గారికి రేపు గుడ్ మార్నింగ్ గట్టిగానే చెప్పాలి. ఇక మనం ఎవరిని క్షమించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. క్షమించుకుంటూ పోతే ఈవిడి గారి పాపాలు చేసుకుంటూ పోయేలా ఉంది. పాపాల చిట్టాన్ని ఎండిపోయింది. మేడం గారి లెక్క రేపు సరిచేయాల్సిందే. ఏంటండి రమ్మని పిలిచారు? జ్యూస్ కావాలా? ఎప్పుడు పనులు చెప్పడానికి ఎలా నిన్ను పిలిచేది? మరెందుకు పిలిచారో? పారితోషికం ఇవ్వడానికి. నాకా? నీకే. అంత గొప్ప పని నేనే చేశానండి. చేసి మర్చిపోవడం నీ గొప్పతనం. గుర్తించి గౌరవం ఇవ్వడం నా బాధ్యత. మీ నోటి వెంట ఇలాంటి మాటలు వస్తాయని నేను కల్లో కూడా అనుకోలేదండి. కలలో జరగనివి కూడా ఇలలో జరుగుతాయి పారిజాతం. మీ కరుణామృత వర్షం ఈ బీడు భూమిపై వర్షించడం అద్భుతంగాను ఆశ్చర్యంగాను ఉందండి. నీ మంచితనాన్ని గుర్తించేంత మంచితనం నాకు లేదంటవా పారిజాతం? ఏమండి, ఈ ఒక్క మాటతో మీరు నా హృదయం అనే సముద్రంలో సునామీని తీసుకొచ్చారు. ఇప్పుడు సునామీలు భూకంపాలు అవసరం లేదు పారిజాతం. నువ్వు అలా నిలబడితే నీకు నేను ఇవ్వాలనుకున్నది ఇస్తాను. ఏమండి, బ్యాక్గ్రౌండ్ ఏదైనా మంచి ఓల్డ్ సాంగ్ పెట్టమంటారా? డాన్స్లంటే కష్టంలే పారిజాతం. పోనీ నా గాత్రాన్ని శృతి చేయమంటారా? ఇప్పుడు శృతి చేసి ప్రాణాల మీద తెచ్చుకోవడం అవసరమా? సరేనండి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీరివ్వాలనుకున్న పారితోషికం ఏంటో త్వరగా ఇవ్వండి. ఇన్ని డబ్బులు నాకెందుకండి? ఖర్చు పెట్టుకోవడానికి. హా? 1000 రూపాయలు ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తారు. అడగకుండానే 50,000 ఇస్తున్నారు. ఈ రోజు నువ్వు కార్తీక్ కలిసి చాలా పెద్ద సాహసం చేశారు. వాడి చేతికి గాయం తగిలిందన్న బాధ తప్పితే మిగతాదంతా బానే జరిగాడు. జ్యోత్స్న సేఫ్ గా ఇంటికొచ్చింది. అలాగే డబ్బు కూడా. డబ్బు పోతే పోనీ అన్నారు. ప్రాణాలు కంటే డబ్బు విలువైంది కాదు పారిజాతం. కానీ ఆ ప్రాణాన్ని కాపాడడానికి డబ్బే కావాల్సి వచ్చింది కదా. పైగా అదంతా కష్టపడి సంపాదించిన డబ్బు. బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది అనుకున్నాను. కానీ నా మనవడు అలా జరగనివ్వలేదు. థ్యాంక్స్ అండి, నన్ను కార్తీక్ గారిని అర్థం చేసుకున్నందుకు. ఏమండి, ఆ అగ్రిమెంట్ కూడా ఏదో ఈరోజు చించేసి ఆ కార్తీక్ గారిని విడుదల చేయొచ్చు కదా. అవి కావాలని వేసుకున్న సంకెళ్ళు. కాలం వాడి చేతిలోనే ఉంది. తాత ఇది కావాలని వాడు నోరు తెరిచి అడిగితే వాడి కోసం నేను ఏదైనా చేస్తా.
ఏదైనా ఇచ్చేంత పెద్ద మనసు నాకున్నా అడిగేంత చిన్న మనసు వాడికి లేదు. చూద్దాం భవిష్యత్తు వాడి తలరాతిని ఎలా మలుపు తిప్పుతుందో.